ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. వాహిని బుక్స్ 16 ఉన్నాయి. ఆ 16లో ధర్మవాహిని స్వామి ఏం రాశారో చూద్దాం. ఇందులో పార్ట్ ఏ ఆల్రెడీ అప్లోడెడ్. ధర్మవాహిని పార్ట్ బిలో ధర్మం జీవకోటి మనుగడకు ఆధారం, ఆత్మధర్మము సమస్త ధర్మములకు ఆధారం, నెక్స్ట్ ఈశ్వరార్పితమైన ఏ కర్మ అయినా ధర్మకర్మయే. వీటి గురించి చూద్దాం స్వామి ఏం రాశారో. ఆత్మశాంతికి అఖిల విశ్వశాంతికి మానవులు ధర్మదీక్ష వహించవలను, ధర్మాచరణం చేయవలను. ధర్మమయ జీవనుడు కానివాడు ఆత్మశాంతి పొందలేడు. ధర్మమయ జీవనుడు కానివాడు ఆత్మశాంతి పొందలేడు. ధర్మమయ జీవనము తరుగునప్పుడే లోకం కడగండ్లకు కల్లోలాలకు గురి అవుతుంది. ధర్మమయ జీవనం తగ్గిపోయినప్పుడే లోకం కడగండ్లకు కల్లోలాలకు గురి అవుతుంది. ధర్మ జ్యోతి ప్రకాశం వెలుగొందని స్థానంలో శోకాంధకారం క్రమ్ముకుంటుంది. భగవంతుడు ధర్మదేవత, ధర్మప్రియుడు, ధర్మపాలకుడు, ధర్మస్థాపకుడు, ధర్మస్వరూపుడు. ధర్మస్వరూపుని ఆరాధించుట ప్రతి మానవునకు కర్తవ్యం. నెక్స్ట్ ధర్మ కర్మ వాహిని ఏ నాటికి ఎండిపోయేది కాదు. అది ఎక్కడ ఎండిపోవునో అక్కడ సంపూర్ణ వినాశమే ఫలితము. సంపూర్ణ వినాశమే. ధర్మం లేకపోతే వినాశమే అంటారు. లోకమున ధర్మము లేనిచో అనర్థము తాండవిస్తుంది. లోకమున ధర్మము లేనిచో అనర్థము తాండవిస్తుంది. నెక్స్ట్ మానవుడు తనలో హరిషడ్వర్గములనే పశువులను సంహరించి తన పరిశుద్ధాత్మను విశ్వేశ్వరునకు సమర్పించుట అనేదే ధర్మము. తన అహంకారమును, తన స్వార్థమును, తన పాశవిక ప్రవృత్తిని, తన దేహ దృష్టిని బలిచేసి విశ్వాత్మ అయిన పరమాత్మతో సమైక్యము పొందుటయే ధర్మమందురు. నెక్స్ట్ అజ్ఞాన అహంకార మమకారములను జ్ఞాన వేదికపై బలి చెయ్యు. అజ్ఞాన అహంకార మమకారములు లేకుండా చేసుకో అంటారు. చూద్దాం. సమస్త లౌకిక విషయాలయందు ఔచిత్య భంగము కాని మాటలు, హృదయ ద్రోహము కాని పనులు, సమయస్ఫూర్తి మార్పులు, స్వార్థరహితమైన నడకలు, భగవత రతి గల భావములు, సత్యాన్వేషము ఇవియే నిజమైన ధర్మములు. జ్ఞానాగ్నిలో స్వార్థము కామములతో కూడిన సమస్త లౌకిక విషయాలను సంపూర్ణంగా ఆహుతి చేసి బ్రహ్మైక్యానంద రసపాన ప్రమత్తుడు కావలను. అది ఏ ధర్మ కర్మ పరమార్థము. నిస్వార్థమైన బ్రహ్మార్పణ దృష్టి గల ప్రతి పుణ్యకర్మ కూడా బ్రహ్మధర్మమునకు ఉపాంగమైన ఒక విశిష్ట ధర్మమే. జీవితమును ఈశ్వర ప్రీతికరమైన కళ్యాణమయమైన ఒక బ్రహ్మధర్మంగా చేయటమే. జీవుడు తన ప్రకృతి దృశ్యములను వాసనలను విడిచి స్వస్వరూపమైన దేవుని పొందటమే ధర్మాశయం. నెక్స్ట్ ఆత్మధర్మము సమస్త ధర్మములకు ఆధారం. దీన్ని చూద్దాం. మనుధర్మము, వర్ణధర్మము, గృహస్థ ధర్మము, వానప్రస్థ ధర్మము, సన్యాస ధర్మము, బ్రహ్మచర్య ధర్మము అని అనేక రీతులుగా అనుసరించుచున్నారు. అయితే అవి ఆచార ధర్మములు మాత్రమే. కానీ నేను తెలుపునది స్వామి చెప్తున్నది ఏంటంటే అంతరార్థ ధర్మము ఆత్మధర్మము. అంతరార్థ ధర్మము ఆత్మధర్మము. అంతరార్థ ధర్మము ఆత్మధర్మము ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ స్థిరమునందే స్థిరము, సత్యమునందే సత్యము లభించును. నెక్స్ట్ సార్థకమైన ధర్మమును ఆచరించి శాంతిని పొందుట సాధ్యము కాదా? నెక్స్ట్ నిజమైన స్వాతంత్రము దేహభ్రాంతి రహితమైన ఆత్మధర్మమే. నెక్స్ట్ కేవలము దేహ సంబంధమైన అనిత్య ధర్మములను సత్యధర్మములుగా పాటించిన సార్థకము కాదు. నెక్స్ట్ ఒకరు ఉద్యోగము చేయటము బానిసత్వమనియు, ఇంటిలో కూర్చునటము స్వతంత్రమనియు తలంతురు. ఇవి తెలివి తక్కువ మాటలు, ఊహలు. ఒకరు ఉద్యోగము చేయుట బానిసత్వమనియు, ఇంటిలో కూర్చునట స్వతంత్రమనియు తలంతురు. ఇవి తెలివి తక్కువ మాటలు, ఊహలు. నెక్స్ట్ ఈ దేహము నా బానిస, నేను సర్వనియంతను, ముక్తి స్వరూపుడను అనే నిత్య సద్భావనలతో ఎవడు అహంభావాన్ని కాలరాస్తాడో అతడే విముక్తుడు. ఈ దేహము నా బానిస, నేను సర్వనియంతను, ముక్తి స్వరూపుడను అనే నిత్య సద్భావనలతో ఎవడు అహంభావాన్ని కాలరాస్తాడో అతడే విముక్తుడు. ధర్మములు అహంకార బంధ విముక్తికి దారి తీసేవిగా ఉండవలను. ధర్మములు అహంకార బంధ విముక్తికి దారి తీసేవిగా ఉండవలను. ధర్మము అహంకార వికార ప్రేరితము కాకూడదు. ఇదే సూత్రము, ఇదే స్వాతంత్ర్యము. నెక్స్ట్
వెరీ వెరీ ఇంపార్టెంట్. పరమాత్మతో సంయోగానుభూతి పొందటమే నిజమైన ధర్మము. పరమాత్మతో సంయోగానుభూతి పొందటమే నిజమైన ధర్మము. ఈశ్వర సుఖమునకు, ఈశ్వరానందమునకు, ఈశ్వర చింతనకు ఇల్లు కానీ మరేమైనా సరే విడవవచ్చును. విముక్తి స్వరూపుడైన పరమాత్మతో సంయోగానుభూతి పొందటమే నిజమైన ధర్మము, నిజమైన విముక్తి. అట్టి వారిని చెరసాలలు సహితము బంధింపలేవు. దేహానికి బానిసలైన వారిని ఎండిన పోచకూడ కాలపాశమై బంధిస్తుంది. దేహానికి బానిసలైన వారిని ఎండిన పోచకూడ కాలపాశమై బంధిస్తుంది. సత్యము, శాంతము, ప్రేమ, అహింస అను 4 రూపములు ధరించి చరించుచున్నవి. సత్యము, శాంతము, ప్రేమ, అహింస అను 4 రూపములు ధరించి చరించుచున్నవి. ప్రతి కార్యమునందు, ప్రతి తలంపునందు, ప్రతి విషయమునందు ఈ 4 మహాసిద్ధాంతములను పాటించితే ఇప్పటి అప్పటి ధర్మమునకు సూత్రమగును. నేటి సత్య, ప్రేమ, శాంతి, అహింసలే ఆనాటి ఆత్మ నిమగ్నత, అంతర్ముఖీనత, స్వస్వరూప నిష్ఠ, బ్రహ్మజ్ఞానము రెండింటి యందు ధర్మము ఒకటిగానే ఏకరూపము పొందవలెను. ప్రేమస్వరూపుడైన పరమేశ్వరుడే నిత్య బాంధవుడు, నిత్య సంభావ్యుడు, నిత్య ఆశ్రయుడు, నిత్య పోషకుడు, నిత్య హితుడు. దీనిని గ్రహించి అనుభవించడము జ్ఞానమయ ధర్మమయ జీవనము. ప్రేమస్వరూపుడైన పరమాత్ముడే నిత్య బాంధవుడు, నిత్య సంభావ్యుడు, నిత్య ఆశ్రయుడు, నిత్య పోషకుడు, నిత్య హితుడు. దీనిని గ్రహించి అనుభవించడము జ్ఞానమయ ధర్మమయ జీవనము. నెక్స్ట్, ఈశ్వరార్పితమైన ఏ కర్మ అయినా ధర్మకర్మయే. వాటి గురించి చూద్దాం. ఈశ్వరార్పితమైన ఏ కర్మ అయినను ధర్మకర్మయే అగును. నెక్స్ట్, ఈశ్వరార్పిత దృష్టి ప్రాప్తించవలనన్న మొదట శాంతి, సత్య, ప్రేమ, అహింసలు వాటి యందు నిండి ఉండవలెను. నెక్స్ట్, వర్ణధర్మమనియు, గృహస్థ ధర్మమనియు, వానప్రస్థ ధర్మమనియు, సన్యాస ధర్మమనియు, బ్రహ్మచర్య ధర్మమనియు అనేక ధర్మ రూపములు కలవు. ఇందులో గృహస్థ ధర్మమే విశిష్టము. గృహస్థ ధర్మం ఉన్నవారు పై వాళ్ళందరినీ పోషిస్తారు. ధర్మమే యోగము, ధర్మమే సత్యము. వీటి గురించి చూద్దాం. ధర్మమే నైతిక వర్తనము, నైతిక వర్తనమే జ్యోతి ఆనంద స్వరూపము. పవిత్రత, శాంతి, సత్యము, క్షమ అన్నియు ధర్మము యొక్క స్వరూపములు. ధర్మమే యోగము, ధర్మమే సత్యము. చాలా చాలా బాగుందండి మ్యాటర్ ధర్మం గురించి. ధర్మమే నైతిక వర్తనము, నైతిక వర్తనమే జ్యోతి ఆనంద స్వరూపము. పవిత్రత, శాంతి, సత్యము, క్షమ అన్నియు ధర్మము యొక్క స్వరూపములు. ధర్మమే యోగము, ధర్మమే సత్యము. ప్రతిదీ ధర్మముపై ఆధారపడి ఉన్నది. న్యాయము, ఇంద్రియ నిగ్రహము, మర్యాద, సహనము, మంచితనము, ధ్యానము, గాంభీర్యము, అనురాగము, అహింస అన్ని గుణములు ధర్మం యొక్క స్వభావములై ఉన్నవి. ధర్మం శాశ్వతమైనది. ధర్మముని ఆరాధించిన విశ్వప్రేమను పొందవచ్చును. ధర్మమునకు మించిన సాధన లేదు. ధర్మమే సృష్టికి కారణం. సత్యం ధర్మం మీదనే జగత్తు నిలువగలిగినది. సత్యమన్నది ధర్మములో లీనమై ఉన్నది. అందుకనే భగవంతుడు కూడా ధర్మం ఎక్కడో అక్కడే కృష్ణుడు ఉండును. ధర్మము కృష్ణుడు ఎక్కడ ఏకస్వరూపులగుదరో అక్కడ జయము ఉండును అని చెప్పబడను. కాన ధర్మము భగవంతుని దేహము. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ అవర్, హర్ట్ అవర్, సమస్తలోకాశుకునో భవంతు. ధర్మవాహి